కాలంలోని నేటి కొత్త తరం వ్యాలంటైన్స్ వీక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది కదా. ఈ వారం ఫిబ్రవరి 7న మొదలై ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 8న వ్యాలంటైన్ వీక్ లోని రెండో రోజును ప్రపోజ్ డేగా జరుపుకుంటారు ప్రేమికులు. వ్యాలంటైన్ వీక్ లో తొలి రోజు ఇచ్చి ప్రేమను వ్యక్తపరిచి ఆ తర్వాత రోజు తమలోని ప్రేమను బాహాటంగా చెప్పేందుకు ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే ప్రసిద్ధన్నమాట. అయితే వ్యాలంటైన్స్ డే వీక్ లో రెండో రోజును ప్రపోజ్ డేగా జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. వ్యాలంటైన్ డే వీక్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుందన్నమాట. తొలి రోజు రోజ్ డే, రెండో రోజు ప్రపోజ్ డేగా ప్రేమికులు జరుపుకుంటూ ఉంటారు. తమ మనసులోని ప్రేమను ఈ రోజే వ్యక్తపరిచేందుకు చాలా మంది ప్రేమికులు ఇష్టపడతారు. ప్రపోజ్ డే అనేది జంటలకు మాత్రమే ప్రత్యేకమైందన్నమాట. ఎందుకంటే ఈ రోజున వారు ఒకరికొకరు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తారు. ఈ రోజు చాలా మంది కొత్త జంటలు ఏర్పడతాయండి. ఒకవేళ ఇప్పటి వరకు మీ ఇష్టాన్ని వ్యక్తం చేయకపోతే ఈ రోజు మీ ప్రేమించే వ్యక్తికి మీ ప్రేమను తెలియజేస్తే మంచిది. త్వరగా వెళ్ళి ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ డేను ప్రేమికులు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈరోజు కొత్త జంటలకు మాత్రమే ప్రత్యేకమైంది కాదండి. అయితే ఇప్పటికే జంటలుగా మారిన వారు కూడా ప్రపోజ్ డే రోజున తమ ప్రేమను మరోసారి మీ ఇష్టమైన వారికి వ్యక్తపరచొచ్చు. అలా చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుందన్నమాట. ప్రపోజ్ డే సందర్భంగా మీరు మీ ప్రియమైన వ్యక్తి కోసం ఒక అందమైన ప్రదేశంలో సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. ప్రపోజ్ డేకు గుర్తుగా ఏదైనా చిరు కానుకను గిఫ్ట్ గా ఇవ్వండి. మీ భాగస్వామికి తమ కంటే ఏది ఎక్కువ కాదని భావించేలా ఏదైనా చేయండి. ప్రపోజ్ చేసేటప్పుడు ఎవరైనా సరే కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. అప్పుడే వారి ప్రపోజ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. పార్ట్నర్ తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి ఆ తప్పులేంటో తెలుసుకోండి. మీరు ప్రపోజ్ చేయడం ఈజీనే. ఆ తర్వాత గొడవలు రాకుండా ఉండాలంటే ముందుగానే మీ పార్ట్నర్ తో ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయండి. ఆ తర్వాత ఓ సరైన ప్లాన్ ప్రకారం లైఫ్ ని డిజైన్ చేసుకుని ప్రపోజ్ చేయండి. ఇక ప్రపోజ్ చేసేటప్పుడు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటది? చాలా మంచిది. సో దీని వల్ల ఎదుటి వారు హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. అదే విధంగా అందరిలా కాకుండా మీకంటూ ఓ ప్రత్యేక విధంగా ప్రపోజ్ చేయడం మంచిది. దీనివల్ల లైఫ్ లాంగ్ ఆ ప్రపోజల్ గుర్తుండిపోతుందన్నమాట. కొంతమందికి అందరి ముందు ప్రపోజ్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు అందరి ముందు కాకుండా మీరిద్దరు ఉన్నప్పుడే ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేయడం బాగానే ఉంటుంది, కానీ ఆ బాధ్యతని జీవితాంతం హ్యాపీగా స్వీకరించాలి. ఇందుకోసం సరైన విధంగా ప్రపోజ్ చేయండి. ఫ్యూచర్ ప్లాన్ సరిగా ఉండేలా చూసుకోండి. నిజాయితీగా ఉండండి. ఏవేవో కలలు కనకుండా వాస్తవికంగా ఉండేలా మాట్లాడండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.